హలో మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు యోయో టీవీ స్పెషల్ చిట్ చాట్. నేను మీ శ్రవంతి. ఇవాళ నాతో పాటు ఎవరున్నారో తెలుసా? సూపర్ మోడల్, ఫ్యాషన్ డిజైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్, అలాగే సోషల్ యాక్టివిస్ట్ శిల్పా రెడ్డి గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. స్టిల్ 2004లో అప్పుడు మోడలింగ్ స్టార్ట్ చేసి అప్పుడు విన్నర్గా ఎలా చూసానో, సో స్టిల్ ఇప్పటికీ అలానే కనిపిస్తున్నారు. వాట్ ఆర్ ద సీక్రెట్? హ్యాపీ మైండ్, హ్యాపీ బాడీ, హ్యాపీ థాట్స్. ఐ థింక్ అండి, దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్ డైలీ ఎంతసేపు జిమ్ చేస్తారు? ఇది చాలా మంది అడిగిన క్వశ్చన్. ఇట్స్ నాట్ ద టైమ్ అండి. యాక్చువల్లీ ఇఫ్ యూ సీ, ఇట్స్ నాట్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ యూ పుట్ ఇన్ అ జిమ్, ద క్వాలిటీ ఆఫ్ ద వర్కౌట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ట్రైనింగ్ అనేది ఒక సిస్టమాటిక్గా ఒక ప్లాన్తోని చేస్తే కనుక 1 hour is more than enough to have a healthy body and a healthy mind. Okay. So ఎంతో నాకు టైం కూడా లేదు, గంట కంటే ఎక్కువ స్పెండ్ చేయడానికి. I don't even have time in my day. So number of hours is not what you count అండి. Like complete lifestyle, little bit of physical activity is very important. అక్కడే ఆగకుండా లైఫ్లో వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ యూ మేక్, ఎలాంటి డైట్ తీసుకుంటున్నారు, ఎలాంటి క్రమశిక్షణ మీలో ఉంది, ఎప్పుడు పడుకుంటున్నారు, ఎంత రెస్ట్ దొరుకుతుంది, స్ట్రెస్ ఫ్రీగా మైండ్ని కామ్గా ఉంచగలుగుతున్నారా, ఇవన్నీ కలిపితేనే యూ కెన్ లుక్ రేడియంట్, హ్యాపీ అండ్ యూ కెన్ గ్లో. సో హ్యాపీగా ఉండడమే మీ సీక్రెట్ అన్నమాట. హ్యాపీ అండ్ డిసిప్లిన్, లాట్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్రమశిక్షణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే చదువుకున్న వాళ్ళం ఎస్పెషలీ అన్నీ తెలిసి, ఇంటర్నెట్ మన చేతుల్లో ఉంది, ద వరల్డ్ ఈజ్ అట్ అవర్ ఫీట్. సో ఆ ఇంటర్నెట్ని మంచి విషయాలకి వాడుకొని రీసెర్చ్ చేసి ఏదైతే బాగుంటుంది, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఆల్ ఆఫ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. అండ్ ఐ థింక్ ఆఫ్టర్ దాట్ ఇట్స్ వెరీ ఈజీ టు లివ్ అ హెల్దీ లైఫ్. ఓకే. అండ్ బేసికలీ మీ చైల్డ్హుడ్ అంతా ఎక్కడ జరిగిందండి? అసలు ఎలా స్టార్ట్ అయింది కెరియర్? అయ్యో, దిస్ ఇస్ లైక్ it's old news anyways. But I'm a proper Hyderabadi, born and brought up in Hyderabad. Just higher education kosam nenu oka 3 years Canada velladam jarigindi. Dan tarvata I traveled the world, that's a different thing. But I'm a proper Telugu ammai, born and brought up in Hyderabad. Telangana ammai. Telugu, I don't want to differentiate now because something happened between the states. Chinnappu nundi Andhra friends unnaru. My mother grew up in Andhra village. So at this point, just because there's some line drawn between two states, I don't want to call myself Telangana Andhra. I'm a Telugu ammai. Okay. అండ్ చైల్డ్హుడ్ అంతా ఎక్కడ చదువుకున్నారు? ఇక్కడే మొత్తం? Secunderabad, yes, everything here. కెరియర్ ఎక్కడ స్టార్ట్ చేశారండి? ఫస్ట్ ఎక్కడ నుండి? అంటే చిన్నప్పటి నుండి ఐ వాజ్ చాలా క్రియేటివ్ మైండ్ ఉండింది. నాకు లాజికల్ మైండ్ కంటే క్రియేటివ్ మైండ్ ఇస్ వాట్ ఐ హ్యాడ్. అండ్ అది నేను ఇమీడియట్గా గమనించేశాను. లైక్ ఐ న్యూ ఐఎమ్ అ క్రియేటివ్ పర్సన్. ఫైన్ ఆర్ట్స్ తప్ప నాకు వేరే కెమిస్ట్రీ, సైన్స్, మ్యాథ్ అసలు ఇట్ జస్ట్ నాట్ మెంట్ ఫర్ మీ. సో అది ఆ క్లారిటీ ఫస్ట్ నుండి ఉండింది. సో క్రియేటివ్ ఫీల్డ్లోనే ఏదైనా చేయాలనుకున్నాను. అండ్ చిన్నప్పటి నుండి డ్రెస్ డిజైనింగ్ అంటే చాలా చాలా ఇష్టం ఉండింది. ఆల్సో బికాజ్ ఐ థింక్ ఐ రియలీ లైక్డ్ టు ప్రజెంట్ మై సెల్ఫ్ బ్యూటిఫుల్లీ. బ్యూటిఫుల్ అంటే అందంగా కాదు, వెరీ ప్రాపర్గా. అంటే లైక్ నాకు ఫస్ట్ నుండి ఒకరితో మాట్లాడినప్పుడు నన్ను నేను చాలా ఫైన్గా ప్రజెంట్ చేసుకోవాలి అన్నది చిన్నప్పటి నుండి ఉండింది. సో హ్యూమన్ బీయింగ్స్ ఏదో అలాగే బతికేయాలి అనేది నాకు మైండ్లో ఉండేది కాదు. ఆల్వేస్ ఐ వాంటెడ్ టు బీ అ ఫైనర్ వర్జన్ ఆఫ్ మై సెల్ఫ్. నన్ను నేను ఎవ్రీ ఇయర్ లిటిల్ బై లిటిల్ ఐ వాంటెడ్ టు ఇంప్రూవ్, వెదర్ ఇట్స్ ద లాంగ్వేజ్, వెదర్ ఇట్స్ ద డ్రెస్సింగ్, వెదర్ ఇట్స్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, ఆర్ ఇతరుతో మాట్లాడే విధానం, కూర్చునేది, నడిచే విధానం, అవన్నిట్లో ఇంప్రూవ్మెంట్ కావాలని కోరుకునేదాన్ని. అండ్ ఐ ఫెల్ట్ ఫ్యాషన్ వాజ్ దట్ ఇండస్ట్రీ విచ్ వుడ్ హెల్ప్ మీ టు డూ ఆల్ ఆఫ్ దాట్. So fashion was always there in my genes.
And after that, I also wanted to model because, again, as I told you, Yeah. it teaches a certain discipline and you can present yourself, you know, a certain way. And dan tarvata actually I, you know, expressed my desire to my parents that I want to do fashion designing, and they accepted. And then I went to Canada, studied fashion. వచ్చిన తర్వాత నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు విన్ ప్యాజెంట్స్. అగైన్ ప్యాజెంట్ నా దృష్టిలో ఇట్స్ అ క్రాష్ కోర్స్ ఫర్ అ ఉమెన్ to kind of, you know, completely, it's like a complete crash course to present yourself beautifully. Again, you know, they teach you everything from being confident in front of the camera, you know, owning your body, body conscious avakunda, to have, you know, like proper eye contact with the camera or people and walk in front of thousands of people on the stage. ఇవన్నీ గ్లామర్ లాగా నేను చూడలేదు. ఐ థాట్ ఇట్ వాజ్ అ క్రాష్ కోర్స్ ఫర్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. So that was the whole intention of me wanting to be in a pageant and win the crown. అదొకలాంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని నేను ఎంతో అనుకున్నాను. And that was a stepping stone. ఆ విశ్వాసం, you know, like you have that confidence. ఆ confidence తోని you can do so much more in life. So that was my intention of wanting to, you know, contest in a pageant. And with God's grace, with the support of my family, I could win it. And inka after that, you know, there was సో no సక్సెస్ఫుల్ turning back. కెరియర్ అన్నమాట. Thank you. సో నార్మల్గా మీరు బుక్స్ బాగా చదువుతారని విన్నాము. ఎలాంటి బుక్స్ ప్రిఫర్ చేస్తారు? బుక్స్ చదివేదాన్ని చాలా మటుకు, బట్ అగైన్ ఆల్ మై బుక్స్ యూస్ టు బీ అబౌట్ సెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్ హెల్ప్, అండ్ యు నో బయోగ్రఫీస్, లైక్ సంథింగ్ విచ్ వుడ్ ఇన్స్పైర్ మీ. లైక్ నావెల్స్ కంటే ఎక్కువ నాకు రియల్ లైఫ్ స్టోరీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్ చదవడానికి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఐ డెంట్ ఎంజాయ్ రీడింగ్ ఫిక్షన్, కానీ చాలా మటుకు రియల్ లైఫ్ స్టోరీస్, రియల్ బయోగ్రఫీస్, సెల్ఫ్ డెవలప్మెంట్ బుక్స్ చదివేదాన్ని. బట్ నౌ ఐ గాటన్ సో బిజీ, ఒక్క దగ్గర కూర్చొని గంట పుస్తకం పట్టుకోవాలంటే ఇట్స్ అ లగ్జరీ అనిపిస్తుంది. నౌ ఐ డోంట్ రియలీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ టైమ్. అండ్ ఫేమస్ ఇండియన్ మోడల్గా ప్రత్యేకంగా మన తెలుగు అమ్మాయిగా మీరు మంచి పేరు తెచ్చుకున్నారు. సో ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేశారు ఇంత సక్సెస్ఫుల్గా కావడం? యాక్చువల్లీ ఆనెస్ట్లీ ఐఎమ్ నాట్ అ సక్సెస్ఫుల్ మోడల్ అండి. బికాజ్ నేను ప్యాజెంట్ విన్ అయిన తర్వాత నాకు విన్నర్గా అవకాశాలు వచ్చాయి తప్ప నేను నా పోర్ట్ఫోలియో పట్టుకొని నాకు అవకాశాలు ఇవ్వండి అని ఎప్పుడు అడగలేదు. సో ఆ ఫస్ట్ 2 yearsలో ఏవైతే వచ్చాయో అవే చేశాను తప్ప ఆడిషన్స్ చేయడం కానీ నా పోర్ట్ఫోలియో అందరికి పంపడం కానీ నేను అసలు చేయలేదు. ఆల్సో బికాజ్ ఐ వాజ్ మ్యారీడ్ బై దెన్, అండ్ ఆల్సో నాకు అనిపించింది ఆ ఇండస్ట్రీకి నేను కట్అవుట్ అయినట్టు నాకు అనిపించలేదు. సో ఆ 2 years మోర్ లైక్ అ హాబీ నేను మోడలింగ్ చేశాను తప్ప ఐ వుడెంట్ కాల్ మై సెల్ఫ్ అ సక్సెస్ఫుల్ మోడల్. ఓకే. అండ్ శిల్పా రెడ్డి డిజైన్స్ అంటే చాలా ఫేమస్. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా మీ బ్రాండ్నే యూస్ చేస్తారు. సో ఎవరెవరితో ఉంది మీ రిలేషన్? సో యాక్చువల్లీ అండి, ప్రోడక్ట్ మంచిగా ఉంటే, లైక్ ఇఫ్ యూ హ్యావ్ అ ఫైన్ ప్రోడక్ట్, ఇట్స్ ఈజీ టు గెట్ కస్టమర్స్. అయినా కస్టమర్సే కానివ్వండి, సెలబ్రిటీసే కానివ్వండి, ఇఫ్ వాళ్ళకి అనిపించాలి ఫస్ట్ ఈ బట్టలు వేసుకుంటే మేము గ్లామరస్గా కనపడతాము, ఇట్ విల్ యాడ్ సంథింగ్ టు మై పర్సనాలిటీ, ఇట్ విల్ ఎన్హాన్స్ హౌ ఐ లుక్ అని వాళ్ళకి కనపడినప్పుడే మన దగ్గరకు వస్తారు తప్ప మనం చేజ్ చేసుకుంటూ మా బట్టలు వేసుకోండి అని మనం, యూనో, ఇట్స్ నెవర్ డన్ లైక్ దాట్. సో లక్కీగా ఆల్సో మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, అండ్ వాళ్ళకి నా డిజైన్ సెన్సిబిలిటీ నచ్చి యూనో డ్రెస్ అప్ చేయమన్నారే తప్ప వీ నెవర్ చేజ్డ్ ఎనీ వన్. అండ్ లక్కీలీ ఐ థింక్ దే లైక్ మై డిజైన్స్ అనుకుంటా. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఎంజాయ్డ్ వేరింగ్ మై డిజైన్స్. ఇప్పటిదాకా ఎంతమందికి స్టైలింగ్ చేసి ఉంటారండి? కౌంట్ చేయలేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద యునో మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యూ అదర్ సెలబ్రిటీస్ని స్టైల్ చేసాము, బట్ ఐ నెవర్ కెప్ట్ అ కౌంట్. ఓకే. అండ్ ఇక్కడ స్టూడియో ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు? దిస్ ఇస్ జస్ట్ 1 year old. నా బిజినెస్ ఆల్మోస్ట్ 10 years అవుతుంది నెక్స్ట్ ఇయర్కి, బట్ దిస్ స్టూడియో ఈజ్ జస్ట్ 1 year old. Okay. And this has always been my dream to have something big and plush, you know, in the center of the city where people can have access. So yeah, this is one of the dream which came true. అండ్ చాలా బాగుంది డిఫరెంట్గా. అంటే నార్మల్గా ఎప్పుడు చూసిన బొటిక్స్ కంటే కూడా దిస్ ఈజ్ వెరీ డిఫరెంట్. Thank you. అండ్ ఎలాంటి కేర్ తీసుకుంటారండి తిండి విషయంలో కానీ డైట్ విషయంలో కానీ? డైట్ అగైన్ నేను అందరికి చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ 65% ఆఫ్ యువర్ డైట్ రా ఫుడ్ తినగలిగితే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ బాడీ అండి. బికాజ్
రా అనగానే యూ ఫీల్ లైక్ దే ఆర్ లైవ్ ఎంజైమ్స్. సో జీవించే ఎంజైమ్స్ రా ఫుడ్లో ఉంటుంది. మనం కూడా ఒక జీవం కాబట్టి మన బాడీలో జీర్ణంతో త్వరగా కలిసిపోయేటివి రా ఫుడ్లో మనకి దొరుకుతాయి. అండ్ డైజెషన్ పైన కూడా లోడ్ చాలా తక్కువగా ఉంటుంది వెన్ యూ ఈట్ న్యాచురల్ రా కైండ్ ఆఫ్ ఫుడ్స్. సో ఐ సజెస్ట్ ఎవ్రీవన్ టు if వీలవుతే కనుక యూ షుడ్ అట్లీస్ట్ కన్జ్యూమ్ 65% ఆఫ్ ద ఫుడ్ ఇన్ రా ఫామ్. అండ్ దాని తర్వాత కంటిన్యూంట్ నిద్ర, యూ హ్యావ్ టు రెస్ట్ వెల్ అండ్ not watch too much TV or phone, our lazy, that light will damage your eyes and disturbs your sleeping pattern. So manchi ఆహారం తీసుకొని fresh quality food, then have enough rest, sleep on time, eat on time, and మంచి ఆలోచనలు, పాజిటివ్ థింకింగ్, అలాంటి అన్నీ ఉన్నప్పుడు హాలిస్టిక్గా లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దాట్స్ ద ఓన్లీ థింగ్ ఐ బీన్ డూయింగ్. అండ్ ఆల్సో ప్రతి ఒక్కరూ ఇన్ అ డే 20 minutes అన్న అలోన్గా కూర్చొని కళ్ళు మూసుకోవాలి. దట్స్ కాల్డ్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే పీపుల్ థింక్ ఇట్స్ లైక్ సంథింగ్ ఓన్లీ ఫర్ సమ్మన్ హూస్ డూయింగ్ యోగా ఆర్ ఏదో ఒక ఏజ్ వచ్చిన తర్వాతే మెడిటేషన్ చేసుకోవాలి అన్నది చాలా బిగ్ మిస్కన్సెప్షన్. ఈ రోజు ఎట్లా అయిపోయిందంటే మన లైఫ్ వెరీ ఫాస్ట్ పేస్ అయిపోయింది. లైక్ ఇన్ వన్ డే వీ ప్లాన్ టు డూ సో మెనీ థింగ్స్. నేను కూడా ఫ్రమ్ లాస్ట్ 5 years to now I do almost 3 times the work because we have smartphones today. Yeah. So constantly your mind is like racing with thoughts, planning multiple things. Mundara 5 things chesthe ippudu nen 20 things I am doing in a day. So everyone needs to shut down. So it's very very important in today's day and age to sit by yourself. ఒక 10 minutes తోని స్టార్ట్ చేసి 20 minutes వరకు అలోన్గా టు టర్న్ ఇన్వర్డ్స్, అంటే మన గురించి మనం తెలుసుకోవడానికి బిజీగా బయట అయ్యే ప్రపంచంలో కాటప్ అవ్వకుండా యూ షుడ్ టర్న్ ఇన్వర్డ్స్ అండ్ జస్ట్ ఒక్కసారి హౌ వాజ్ మై డే, హౌ ఆర్ మై థింకింగ్, నా రిలేషన్స్ అందరితో ఎలా ఉన్నాయి, am I living a life I always wanted to, ఇలాంటి సెల్ఫ్ క్వశ్చనింగ్కి టైం ఇవ్వాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ చిన్నప్పటి నుంచి కూడా చారిటీస్ మీద ఎక్కువ దృష్టి ఉండేది మీకు అని విన్నాం. మీ పాకెట్ మనీ పేరెంట్స్ నుంచి తీసుకొని మరి ఇచ్చేవాళ్ళని, నిజమా? యా, దట్స్ ట్రూ అండి. ఎందుకో నాకు చిన్నప్పటి నుండి ముసలి వాళ్ళు అంటే చాలా నచ్చేవాళ్ళు. మై తాత, నానమ్మ, అమ్మమ్మ. ఐ ఆల్వేస్ యూస్ టు గో అండ్ స్పెండ్ టైమ్ విత్ దెమ్. I also felt like old people దగ్గర ఒకలాంటి స్వీట్ స్మెల్ వస్తుంది. I don't know what it is. చిన్నప్పటి నుండి I remember that beautiful sweet smell which I used to get from my grandparents, and somehow the kind of love they share kada asalu I just somehow I really like them. So road paina musali vallu akkada beggars వాళ్ళని చూసేసరికి కూడా నాకు అలాంటి I used to feel the same. అండ్ డామినెంట్గా అప్పుడు చిన్నప్పుడు నాకు ఓల్డ్ పీపుల్కి హెల్ప్ చేయాలనిపించేది. ఇట్ ఆల్ స్టార్టెడ్ లైక్ దాట్. అండ్ దెన్ లేటర్ పెద్ద అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక డ్యూటీ ఉంటుంది టు ఎక్స్టెండ్ అవర్ సెల్వ్స్ మోర్ దెన్ అవర్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీ వరకే ఆలోచించకుండా అట్లీస్ట్ ఒక 5 people మన ఫ్యామిలీలో లేని వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలన్న చిన్న థాట్ వల్ల ఐ థింక్ ఐ ట్రై టు యూజ్ మై సెలబ్రిటీ స్టాటస్ ఆల్సో టు హెల్ప్ పీపుల్ అండ్ promote few things, because ఆ సెలబ్రిటీ స్టేటస్ మీకు ఉన్నప్పుడు మీరు చెప్పే ప్రతి విషయం, మాట్లాడే ప్రతి మాటకి విలువ చాలామంది వెతుకుతూ ఉంటారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు సే ద రైట్ థింగ్స్ అండ్ మీన్ ఇట్, నాట్ జస్ట్ సేయింగ్, డూ ఇట్ అండ్ షో ఇట్ టు దెమ్ టు ఇన్స్పైర్. సో అంటే అలాంటి ఛాన్స్ నాకు ఈ లైఫ్లో వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ ట్రై అండ్ డూ మై బెస్ట్ టు better myself in that aspect also. అండ్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇలా చాలా వాటిల్లో మీరు పాల్గొంటూ ఉన్నారు కదా, సో మీరేమైనా ఇట్లా చారిటీ పెట్టే ఇది ఉందా, ఆలోచన ఉందా? నాకు ఇప్పుడు this point in my life I'm not going to start anything అండి, because I'm so hands-full with all the things. And నేను వివిధ సంస్థలకి ఆల్రెడీ I've been the director and member on board, brand ambassador. So my duties in that aspect are keeps me very occupied, and my business, my son. So at this point I wouldn't start anything, but then I'm closely associated with Roshni Foundation and also Aditya Mehta Foundation. Roshni Foundation mainly మేము చేసే పని ఏంటంటే మెంటలీ డిస్టర్బ్డ్గా ఉన్న వాళ్ళని
మానసిక ఒత్తిడికి గురైన వాళ్ళని we have counseling center, we treat them. It's something no one has ever done before or not even been doing. Adi chala mental health is very important. And in the next few years, according to the studies, actually 6 in 10 people will be affected with some kind of mental imbalance ani mana science cheptundi. So it's very important, we all have a healthy mind. A lot of pressures unnai in today's day and age lo, especially when it comes to students, studies vishayamlo ganavandi, people who are married, relation issues, old age వాళ్ళకి వాళ్ళ స్పెషల్ different kind of stress కి గురవుతున్నారు. సో ఇవన్నిటినీ మేము మైండ్లో పెట్టుకొని వీ హ్యావ్ అ కౌన్సిలింగ్ సెంటర్ అండ్ ఐఎమ్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ రోషిని ఫౌండేషన్. సో దట్ టేక్స్ అప్ అ లాట్ ఆఫ్ మై టైమ్. ఓకే. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఏ సంస్థలకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు మేడం? Presentగా I said no, Roshni is one of the organizations, and other than charity organizations, have also been brand ambassador for other like fashion brands and few other properties also, like resort properties ki ala brand ambassador unnanu, but that's something that I don't want to talk about because that's not my achievement. ఓకే. అండ్ ఫేవరెట్ హాలిడే స్పాట్ ఏంటి మీకు? ఎక్కడికి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతారు? ట్రావెలింగ్ అంటేనే ఐ రియలీ లైక్, బికాజ్ ఐ ఫీల్ అండి ట్రావెలింగ్ ఓపెన్స్ అప్ యువర్ మైండ్. ఎన్ని బుక్స్ చదివినా మనం ఒక వేరే ప్రదేశానికి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న లైక్ కల్చర్స్ని, ఫుడ్, సీనరీ ఆర్ ల్యాండ్స్కేప్స్ని ఎట్లయితే మనం యూ టేక్ ఇట్ ఇన్, ఎట్లయితే అవగాహించుకుంటామో, దట్ ఎక్స్పీరియన్స్ నో బుక్ కెన్ ఎవర్ గివ్ యూ. సో అందుకే నేను చిన్నప్పటి నుండి మై సన్ వాజ్ గ్రోయింగ్ అప్, ట్రావెలింగ్ వాజ్ ద వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ హిజ్ గ్రోయింగ్ అప్, బికాజ్ ఐ థింక్ ఇట్ ఓపెన్స్ అప్ అ పర్సన్స్ మైండ్. ఒకలాంటి యాక్సెప్టెన్స్, అంటే ప్రతి కల్చర్లో వాళ్ళ వేసుకునే బట్టలే కానివ్వండి, వాళ్ళు తినే ఫుడ్డే కానివ్వండి, వాళ్ళ కల్చర్స్, వాళ్ళ పద్ధతులు అవన్నీ సో డిఫరెంట్. సో అలా చిన్నప్పటి నుండే ట్రావెల్ చేస్తే యూ విల్ స్టార్ట్ యాక్సెప్టింగ్ పీపుల్ ఫర్ హూ దే ఆర్. అండ్ ఒకలాంటి యాక్సెప్టెన్స్, అంటే వీళ్ళు వేరేగా ఉన్నారు, వీఆర్ ద బెస్ట్ అనే ఒక లైక్ వాట్ యు కాల్ డిస్క్రిమినేషన్ లేకుండా you start becoming more open and accepting of all different kinds of people. So traveling has always been a very important in my life, and then I hope the same thing for my son. Favorite spots are many, but since Maldives is very close by to India, I like to go there. Okay. And favorite dish? Ala em ledandi, whatever is healthy I love it. Okay. సో వెజ్ ఎక్కువ ఇష్టమా, నాన్ వెజ్ ఎక్కువ ఇష్టమా? I do both equally. Vegetarian, of course, you get all your fibers and live enzymes and nutrition, minerals, and all of hydration. With non-veg, I get my protein and amino acids and all the other things which you don't get much in vegetarian food. And also, na activity chala high intense activity kabatti I'll have to do a good balance between the both. ఓకే. అండ్ మీ కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత స్టిల్ ఇప్పటి వరకు మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి లైఫ్లో? There are many. Career, I would say maybe the highest point is when I showed my collection on Eiffel Tower, Paris. యా. సో ఎలా అనిపించింది ఫస్ట్ టైం మన తెలుగు అమ్మాయి అక్కడికి వెళ్ళి, స్పెషల్లీ మిమ్మల్ని మాత్రమే పిలవడం? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ I didn't think it was going to happen. కొన్ని రోజులు I was a little not able to believe. బట్ ఇంకా ఆపర్చునిటీ వచ్చింది, ఐ వాంటెడ్ టు డూ ద బెస్ట్ అండ్ ఐ టుక్ ఇట్ అప్. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు తెలుగు అమ్మాయి, హైదరాబాద్ అమ్మాయి అలాంటి థాట్స్ రాలేదు. డిజైనర్ హూ వాంట్స్ టు బీ బెస్ట్ ఇన్ దట్ మూమెంట్. ఓకే. సో ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఫ్యామిలీని మిస్ అవుతున్నాను ఇంత బిజీ కెరియర్లో అని? ఫ్యామిలీని అస్సలు మిస్ అవ్వనండి, బికాజ్ ఐ గివ్ అ లాట్ ఆఫ్ టైమ్ టు ఫ్యామిలీ. పీపుల్ అందరు అనుకుంటారు నేను ఇంత బిజీగా ఉన్నాను, ఫ్యామిలీ టైం ఉండదేమో అని. But after 6:30 my phone is off, ante no work calls I take, no one from work calls me, and morning I come after spending my time sending my son to school, and I take lot of holidays with my family. Sundays are like completely my time, like I don't go out at all in the night. Sundays kuda most of the events ni nenu avoid chestanu. Anything after 6 o'clock I don't take up.
So మీరు whatever photos here and there you see, it looks like I'm extremely busy and maybe I'm missing out on family time, but I would never compromise family over this. That is my top priority, first priority, because family toni relations in our lives are very important. అక్కడ మనం స్ట్రాంగ్గా ఉంటే then you can conquer the world. That's very important. So family is never neglected. అండ్ వాళ్ళ సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది? హ్యూజ్ సపోర్ట్ అండి, దట్స్ వాట్ ఐ మెన్షన్ కదా. Yeah. ఫ్యాషన్ గ్లామర్ ఇండస్ట్రీలో ఉండాలంటే ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ వెరీ Yes. ఇంపార్టెంట్. They must also understand what it takes to be a successful designer or be in fashion industry. And for God grace, everyone is educated and they have broad mindedness, and they're more accepting of what I do because they understand how passionate I am. So support is huge. ఓకే. అండ్ మీ డ్రీమ్ ఏంటి ఇది కాకుండా ఇంకా ఏదైనా చేయాలని ఉందా? మనిషికి డ్రీమ్స్ ఎప్పుడు ఆగవండి. లైక్ ఒకటి వచ్చిన తర్వాత ఇంకో డ్రీమ్కి ఆల్రెడీ ప్లానింగ్ అవుతూనే ఉంటుంది. There are many dreams. In this year I always wanted to write a blog. So this year నేను బ్లాగ్ కూడా రాయడం మొదలు పెట్టాను on motherhood. So that was one of my dreams which I worked towards making it true, making it happen. And అలా చాలా ఉన్నాయి లిస్ట్, like one after the other. I think slowly when the time is right I will keep fulfilling my dreams. అండ్ ఇన్ని ఇయర్స్లో యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ఇండస్ట్రీ నుంచి ఏమైనా ఆఫర్స్ రావడం జరిగిందా? చాలా నాకు మూవీ ఆఫర్స్ ఎక్కువ వచ్చేవి నాకు, ఎస్పెషలీ ఇన్ బాంబే. లైక్ మోస్ట్ ఆఫ్ మై ఆఫర్స్ వర్ మూవీ ఆఫర్స్ రాదర్ దాన్ మోడలింగ్ ఆఫర్స్. Okay. కానీ దట్స్ అ కాన్షియస్ డిసిషన్ ఐ మేడ్ ఫర్ మై సెల్ఫ్ నాట్ టు గెట్ ఇన్ టు మూవీస్. ఆల్సో బికాస్ ట్రావెలింగ్ schedules are erratic. It takes you away from your family, and unless your spouse or someone else in the family were or are from the industry, it's very difficult to understand the how the industry works. Yes. So, and also it was my conscious decision not to take up movies because, again, as I said, it requires you to travel for many long number of days, and I was not willing to compromise on that time with my family. ఇప్పుడు అనుకున్నారా ఎల్లుంటే బాగుండు మూవీస్లోకి అని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోలేదు. సో యు ఆర్ హ్యాపీ ఇన్ దిస్ అన్నమాట. Yeah, I mean, not necessary whoever is beautiful has to get into movies, whoever is good looking has to get into movies. That's a very wrong way of looking at a person. For who they are, వాళ్ళకి ఎలాంటి టాలెంట్ ఉంది, వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి, చాలా ఇంపార్టెంట్, అండ్ దే మేక్ అ చాయిస్ అకార్డింగ్లీ. ఒక సెలబ్రిటీ హోదా వచ్చాక చాలా మంది పేజ్ 3 పీపుల్గానే ఉండిపోతారు, కానీ మీరు అలా కాదు, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మీకు అసలు ఇన్స్పిరేషన్ ఎవరండి? ఇన్స్పిరేషన్ నాట్ వన్ అండి. లైక్ నేను చేసేది యాక్చువల్లీ ఇస్ నాట్ ఈవెన్ హాఫ్ ఆఫ్ అ లాట్ ఆఫ్ పీపుల్ వాట్ దే డూ. సో మనం లైఫ్లో ఎంతో చేయొచ్చు. యాక్చువల్లీ దెర్ సో మెనీ రోల్ మోడల్స్ హూ డిడ్ గ్రేట్ అండ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద థింగ్స్. సో ప్రతి ఒక్కరిలో ఏదో ఇన్స్పిరేషన్ నాకు కనపడుతుంది. లైక్ నాట్ జస్ట్ వన్ పర్సన్, ఈవెన్ ఇఫ్ దే నాట్ ఎనీ బిగ్ పీపుల్, ఈవెన్ కొంచెం ఒక 10 minutesలో నేను ఎవరితో నన్ను మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడే విధానమే కానివ్వండి, వాళ్ళలో ఉన్న పాజిటివిటీ అని కానివ్వండి, నన్ను it inspires me. They don't have to be someone famous or big. Even if I meet someone new and they have something which is fabulous, I get inspired. So inspiration is from many places. Okka inspiration ani undadu. If you look around, there's inspiration everywhere. ఓకే. అండ్ మీ డిజైన్స్ అన్నీ కూడా సుస్మితా సేన్ గారు, అమలా అక్కినేని గారు, శ్రియ గారు ఆల్మోస్ట్ చాలామంది యూస్ చేస్తున్నారు కదా, సో వాళ్ళందరితో మీ అనుబంధం ఎలా ఉంటుంది? So they're all dear friends అండి. నాకు శ్రియ అయినా అమలా గారు ఆల్మోస్ట్ 16 years నుండి తెలుసు. శ్రియ when she did her first movie హైదరాబాద్లో ఉండేది అమ్మాయి. సో అప్పటి నుండి ఒక ఫ్రెండ్ లాగా తెలుసు. బట్ ఐ నెవర్ లుక్డ్ ఎట్ దెమ్ యాజ్ సెలబ్రిటీస్ బికాజ్ అందరూ నా స్నేహితులే. సో ఐ డోంట్ నో, somehow I never look at them as someone who's a celebrity because నా bond, నా relation with them is just friends. And then when they like my clothes, they wore them. Ante tappa nothing beyond that. ఓకే. అండ్ ఫేమస్ న్యూట్రిషనిస్ట్గా కూడా మీకు మంచి పేరు ఉంది. సో మా కోసం ఏమైనా హెల్త్ టిప్స్ చెప్తారా? హెల్త్ టిప్స్ అంటే యాక్చువల్లీ నేను చాలా రీసెర్చ్ నా మీద నేను చేసుకుంటూ వచ్చాను ఇన్ని ఏళ్ళగా. అండ్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. వీ మస్ట్ అండర్స్టాండ్ నా లైఫ్లో ఎంత యాక్టివిటీ ఉంది, దానికి నేను ఎంత తినాలి, అది చాలా ఇంపార్టెంట్. బికాజ్
పోర్షన్ కంట్రోల్ అని అందరూ చెప్తుంటారు, కానీ for example, if you're a warrior, you have to eat a certain way. If you are a teacher, you have to eat a certain way. If you are in some other profession, you have to eat certain way. అంటే మీ యాక్టివిటీ ఎంత ఉంది మీ లైఫ్లో, దాన్ని బట్టి పోర్షన్ ఎంత తినాలి అది మీరు డిసైడ్ చేసుకోవాలండి. అండ్ ఆల్సో యూ మస్ట్ హ్యావ్ అ గుడ్ నాలెడ్జ్ అబౌట్ యువర్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్. అంటే మన ఫుడ్ ఈ టుడేస్ జనరేషన్లో ఇట్స్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ మన ఫుడ్ ఎక్కడి నుండి వస్తుంది అని ఫస్ట్ తెలుసుకోవాలి. బికాజ్ దర్ సో మచ్ ఆఫ్ పొల్యూషన్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్. సో దాన్ని బట్టి ఎక్కువ ప్రిజర్వేటివ్స్ లేనివి, ఎక్కువ స్టోర్ అయ్యి ఉన్న ఫుడ్ తీసుకోవడం మానేయాలి. ఈవెన్ సింపుల్ దాల్ రైస్ తిన్నా కూడా హోమ్ మేడ్ ఫుడ్ తింటే యూ విల్ బీ మోర్ హెల్దీ అండ్ మోర్ హ్యాపీ. అండ్ ఇంకొకటి వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వీఆర్ ఓవర్ ఈటింగ్. ఈ జనరేషన్ చూడండి, లైక్ యూ గో ఆన్ అ స్ట్రీట్, దేర్ ఆర్ సో మెనీ ఈటింగ్ ప్లేసెస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ in such rich food, like very high in calories, and you really don't know where it's coming from. So this generation is a overeating generation. Yeah, like we go out, we just theater ki velte, we just aakal lekunna we just eat. Yes. Because it's a time pass. So inni samvatsaralalo ఏ జనరేషన్ కూడా ఇంత ఎక్కువగా తినలేదు. So overeating is one of the most dangerous things this generation is doing. So you must eat exactly what's needed. And ఎవరో చెప్పారు నాకు, లైక్ రోజు కొన్ని అన్నం మెతుకులు గంజి తాగితే యూ విల్ లివ్ లాంగర్ అండ్ హెల్దియర్ దాన్ ఈటింగ్ ఆల్ దిస్ యూ హ్యావ్ రైట్ నౌ టుడే. అండ్ లోకల్ ఫుడ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకోవాలి. ఇంపోర్టెడ్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్, హై సోడియం ఉన్న ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. దీస్ లిటిల్ థింగ్స్ you must start understanding about your own body and make healthy choices and wise choices. So it's a lot to do with yourself. ఓకే. అండ్ ఫేమస్ డిజైనర్గా మోడల్గానే మాకు తెలుసు, ఇవి కాకుండా ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? ఇంకా ఎక్కడ ఫ్రీ టైం? నార్మల్గా సండే టైమ్స్ కానీ ఇట్లా ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇంకా ఏం యాక్టివిటీస్ ఉన్నాయి? నేను నా సొంతం చాలా యాక్టివిటీస్ చేస్తానండి. వి గో బైసిక్లింగ్, వి డూ క్లైంబింగ్, we travel, we read story books, and like we play football, we do all of these at home, and we watch movies together, and I think Sunday goes off like that. So recent time lo em movie చూసారు? The last ఇప్పుడు లక్కీ నేను మూవీస్ కి వెళ్ళి కూడా ఆల్మోస్ట్ 4-5 years అవుతుంది. Oh my god. దానికంటే ముందు కూడా maybe one movie I must have seen, but mostly now we have Amazon Prime and yes, Netflix. సో అది కూడా పాజ్, స్టాప్, రివైండ్, ప్లే, అలా ఒక్క మూవీ 3 daysగా కట్ చేసి చూస్తూ ఉంటాను. ఐ డోంట్ ఈవెన్ గెట్ ఎనఫ్ టైమ్ టు వాచ్ ఎ మూవీ. అండ్ మీకు ఎవరైనా హీరో ఇష్టమా? ఇప్పుడు ఉన్న హీరోస్లో ఎవరంటే ఇష్టం? తెలుగు, హిందీ? తెలుగు అంటే ప్రతి హీరో ఒక్కొక్క పాత్రలో దే డూ జస్టిఫికేషన్ టు ద రోల్. రీసెంట్గా ఐ లవ్డ్ చరణ్ ఇన్ రంగస్థలం. అది కూడా అగైన్ ఇట్ వాజ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. సో అది కూడా నేను 3 daysగా డివైడ్ చేసి చూసాను. బట్ ఐ థాట్ దట్ రోల్ హీ డిడ్ ఇట్ వెరీ వెరీ వెల్. అలా ఒక్క యాక్టర్ నాకు ఫేవరెట్, ప్రతి మూవీలో తను ఐఎమ్ మ్యాడ్ ఫ్యాన్ అన్నట్టు ఉండదు. వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి ఆ మూవీలో తన నచ్చాడని చెప్పగలుగుతాను. బట్ ఐ డోంట్ హ్యావ్ లైక్ అ ఫ్యాన్ లైక్ అట్లా ఎవరు లేరు నాకు. అండ్ ఆల్మోస్ట్ అన్ని రంగాలు కవర్ చేసేసారు కదా, సో పాలిటిక్స్లోకి వచ్చేది ఏమైనా ఆలోచన? See, politics is changing drastically. చూస్తే చాలామంది యంగ్, స్మార్ట్, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు పాలిటిక్స్. సో ఇన్ఫ్యాక్ట్ my husband's తాత గారు కూడా, he was member of parliament for more than 12 years, and he was an MLA for Nizamabad, a region. So I never thought I should get into politics, but maybe 10 years tarvata how is it going to change? How can you say? Yes. And manishi eppudu oka rakanga unnadandi. Change is inevitable. Nenu last year na alochana ela unnai to how I think now are a lot different. So we don't have like a absolute way of being. So prati లైఫ్ ఎక్స్పీరియన్స్తోని అవగాహనతోని ఎక్స్పీరియన్స్తోని మనిషి మారుతూ ఉంటాడు. సో యాజ్ ఆఫ్ నౌ నో ప్లాన్స్, బట్ 10 years from now హూ నోస్. అండ్ హస్బెండ్ గురించి
తను ఏం చేస్తుంటారు? హీఈస్ అ బిజినెస్ మ్యాన్ అండి అండ్ ఇన్ అ హ్యూజ్ సపోర్టర్ ఆఫ్ వాట్ ఐ డూ. ఓకే. అండ్ పిల్లలు? I have one son. ఓకే. He's about 8 years old. ఓకే. సో ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? ఫ్యూచర్ ప్లాన్స్ వాట్ ఎవర్ కమ్స్ మై వే, నేను ఆపర్చునిటీని వదులుకోను. ఏ ఆపర్చునిటీ వచ్చినా దాన్ని తీసుకొని ఐ ట్రై టు గివ్ మై 100%. ఇది అది అని చెప్పకుండా నా దారిలోకి వచ్చిన ప్రతి ఆపర్చునిటీ నాకు సూట్ అవుతే కనుక డెఫినెట్గా ఐ టేక్ ఇట్ అప్ అండ్ విచ్ మేక్స్ మై ఫ్యామిలీ ప్రౌడ్, ఐ విల్ డెఫినెట్లీ టేక్ అప్. సో థ్యాంక్ యూ అండి, ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మా కోసం టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ Pleasure. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. Thank you. Pleasure Thank is you. mine as well. Thank you.